టపాసు బాను పంపలు కూలగొట్టడం, గుడిచెల్ని తగలబెట్టడం ఈడి ఆడువైతే, ఈడు వస్తున్నాడంటే ఎవరైనా సరే తత్తరపడాల్సిందే. ఇతడి మాట వినకపోతే వాడు ఎవడైనా హతమార్చవలసిందే. ఇతడే బాలు, తపస్సు బాలు మాట్లాడు, తపస్సులు మాట్లాడతాయి. జిల్లా కలెక్టర్ గారికి వందనం, అభివందనం. రాచకొండ లచ్చన్న. రాచకొండ లచ్చన్న బంగారు కొడుకు నువ్వేనన్నమాట. ఓ అయితే మా గురించి పూర్తిగా తెలుసుకున్నావని మాట. తెలుసుకున్నాను రా, నువ్వు కలుచావని. నిన్ను కన్నా మీ బాబు పరమాలు వచ్చాను నాకు బాగా తెలుసు. ఈ మోహన్ కుమార్ ఐఏఎస్, పుట్టింది బెజవాడ, పెరిగింది పల్నాడులో. సాగిస్తున్నా నీ పాలిట అరుస్తున్నాయి, నేను ఆపుతానని సవాలు విసిరినా సింహబులి సింహాన వీడు. నీవంటే కోతుల తోకలను కత్తిరించడానికి వచ్చిన గణపవరం కొదమ సింహాన్ని. మా గురించి నీకు పూర్తిగా తెలియదు, చాలా రేగిపోతున్నా. ఏ రేంజ్ రౌడీజం అనేది? వేటాడివా లేక వేటాడివా? ఈ రౌడీజం అంతు చూడడానికి నేను ఎక్కడికి కావాలని వచ్చాను. తప్పుకుందామా నరుకుందామా? రెడీ? చూడగలక్టర్, రాచకొండ అంశం గురించి నీకు పూర్తిగా తెలియదు, అందుకే ఇలా చాలా రేగిపోతున్నా. ఎక్కడైనా తెలుసుకో, లేకుంటే పతనం అయిపోతావు. మీరు చేసే అక్రమాలు, అవినీతి పనులతో అపరిమితమైన ఈ నేలను కడిగి శుభ్రం చేయడం వచ్చిన బెబ్బిలి సింహానిరా. వెళ్ళిపో, చిన్నవాడివి, తట్టుకోలేవు. ఇంకోసారి నా కంట్లో పడ్డావంటే నడవడానికి కాళ్ళు, తినడానికి చేతులలో లేకుండా చేస్తా. అదేంటే నీ ప్రాణాలు తీస్తా. పుల్లిలో కానిచ్చిన పిల్ల కోడవిడ నువ్వు నన్నేం చేస్తావు? పిల్ల కాకివే, నీకేం తెలుసురా? ఉందేలేదు అబ్బా. 100 కొట్టలు తిన్నా నా బంధు కూడా గాలి ఆనకు వరిగిపోవాల్సిందే. వేళ్లతో పాతుకు పైన మహావృక్షం రా ఈ రాచకొండ వంశం అంటే. ఎంతటి మహావృక్షమైనా ఒక గాలి ఆనకు వరిగిపోవాల్సిందే. ఓకే మిస్టర్ మోహన్ గారు, ఇక మాటలతో పని లేదు, స్ట్రైట్ గా విషయానికి వద్దాం. పేద ప్రజల దగ్గర నుండి ఏం తీసుకున్న భూమి తలకపోయి ఓపెన్ చేయకుండా ఉండాలంటే ఎంత కావాలి? అయితే కొంటావా? కొంటాను. నువ్వు డబ్బు కొనకపోతే నీ తల పగులు నుంచే రౌడీలను కొంటాను. నేను తెలుసుకుంటే విజయవాడ నుండి రౌడీలను, కర్నూలు నుండి బాంబులను. నిన్ను చంపి బాధ పెట్టడానికి 10 అడుగుల స్థలాన్ని రెడీ చేస్తాను. 24 గంటల టైం కాదుగా నీ అందు చూడడానికి. ఓకే, ట్రై చేయి. 24 గంటల్లో ఓకే ట్రై చేయి. బెజవాడలో ఉన్న నా 100 ఎకరాల కొబ్బరి తోట పందెం కాస్తా. ఏ సెక్యూరిటీ లేకుండా నా
నా 10 ఎకరాలు ఉన్న ఇల్లు పందెం కాస్తా, దమ్ముతో సంపాదించిన ఉద్యోగాన్ని పందెం కాస్తా. నీకు చేతనైతే నన్ను చంపడం కాదురా, నా ఇంటి గేటు ముందున్న ఒక్కని టచ్ చేసి చూడు. అప్పుడు అప్పుడు ఈ పులి పంజాబ్ పవర్ ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏంది నీకు ఇంత దమ్ము? అదే నా రక్తంలోనే ఉంది, నీకు ఇంత ధైర్యం? అదే నా వంశంలోనే ఉంది. చూస్తా, అది చూస్తా, నీ పవర్ ఎంత వరకు అది చూస్తా. చూడు, ఒక్కవేళ నీకు నా గురించి అర్థం కాకపోతే మా ఊరు వెళ్ళి ఆ సింగరైన అడిగి తెలుసుకో. మా ఊరు వెళ్ళడానికి ఇక్కడ నుండి గంట టైం పడుతుంది. గంట టైంలో నువ్వు కారులో వెళ్తావు, బస్సులో వెళ్తావు, లేక నీ అబ్బా పరిగెత్తుకుంటూ వెళ్తావో వెళ్ళు. అప్పుడు నా గురించి నీకు పూర్తిగా అర్థమవుతుంది. చూస్తా, నీ ఎంత చూస్తా. అన్నట్టు నీకు చెల్లి ఉంది కదా, చాలా అందంగా ఉంటుందని విన్నాను. అసలే రోజులు బాగాలేవు, జాగ్రత్త. ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఆడంగి వేదవా, నీకు చేతనైతే నన్ను చంపురా. 24 గంటల్లో నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు రావణాసురు వస్తే నేను శ్రీరాముని రామబాణం సంధిస్తా. నువ్వు హిరణ్యకశిపుడు వస్తే నేను రుద్రాసురమై నీ పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. కాదు కూడదని నాపై నువ్వు శుద్రదానవం చేస్తే నీ సవాలపై నేను రుద్రదానవం చేస్తా. పో, వెళ్ళిపో. ఈలోగా నా వాళ్ళ మీద నీ చెయ్యి కాదు, నీ కంటి నీడ పడ్డా నీ అబ్బా పాతాళ గంగలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. చూస్తా. అరవకు, ఏం గొంతులేస్తుంది? మాటలో మర్యాద తగ్గినా, గొంతులో పొగరు పెరిగినా నీ అబ్బా గుద్దానంటే గొంతులోంచి మాట్లాడడానికి 5 ఏళ్ళు పడుతుంది. పో, వెళ్ళిపో. గెట్ అవుట్ రాస్కెల్. చూస్తా. చెల్లెమ్మా. అన్నయ్య, ఇదేనా అన్నయ్య రావటం? ఇదేనమ్మా. సర్లే కానీ ప్రయాణం ఎలా జరిగింది? ఈ బంగారు తల్లి ఎదురు వస్తే నాకంతా మంచే జరుగుతుందమ్మా. అన్నట్లు అడగడం మర్చిపోయాను, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది అన్నయ్య? చెప్పాను కదమ్మా, ఈ బంగారు తల్లి ఎదురు వస్తే నాకంతా మంచే జరుగుతుంది. నన్ను ఈ గుంటూరు జిల్లాకే కలెక్టర్గా నిర్మించారు. చాలా సంతోషం అన్నయ్య. మరింత మంచి కబురు చెప్పినందుకు నాకేదైనా గిఫ్ట్ ఇవ్వవా? అయ్యో సారీ అన్నయ్య. సరే, ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండు, నీకోసం నేను వెళ్ళి వేడివేడిగా పాయసం చేస్తేస్తాను. ఓ, అలాంటివేం వద్దులేమ్మా, ఏదో అలా సరదాగా అన్నాను. ఈ బంగారు తల్లిని నాకు తోడుగా ఇవ్వడమే ఆ దేవుడిచ్చిన పెద్ద వరం. అన్నయ్య, ఈరోజు అమ్మా నాన్న బ్రతికి ఉంటే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు కదూ. అవునమ్మా, వాళ్ళు మన మధ్య లేకపోయినా ఈరోజు ఇద్దరిని నీలో చూసుకుంటున్నాను. అన్నట్లు చెప్పడం మరిచేయపోయాను. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, నీ చేత రాఖీ కట్టించుకుందామని రాఖీ తెచ్చానమ్మా. అంటే ఏంటన్నయ్య, నేను మర్చిపోయాను అనుకున్నావా? ఏ రోజైనా రాఖీ పౌర్ణమి రోజు నీ చేత ఇలా 2 చేతులు గోరింటాకు పడించుకోకుండా ఉన్నానా? అనుష. అవునన్నయ్య, ఏ రోజైతే రాఖీ పండగ రోజు నీ చేత గోరింటాకు పట్టించుకోకుండా నీకు రాఖీ కట్టకుండా ఉంటాను, ఆ రోజు ఇక ఈ చెల్లి నీకు లేనట్టే అన్నయ్య. అనుష, అంత మాట అనకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ బంగారు చెల్లి కోరిక తీర్చకుండా ఉండగలనా? నీకు ఎర్రటి మొగును తెస్తానమ్మా. చెప్పు అన్నయ్య. అన్నయ్య, నన్ను దీవించు. దీర్ఘాయుష్మాన్ భవ.
చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య ప్రేమే అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే ఇంత పండగ మా ఇంత పండగ నవ్వునా స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉంటానే అందుకే నువ్వు లేక లేనులే దేవతల మాటలను వెంట దీర్ఘాయుష్మాన్ భవ అన్నయ్య ఒక 5 నిమిషాలు ఈలోపు వంట రెడీ అవుతుంది. ఈలోపు టీవీ చూస్తా ఉండు అన్నయ్య. ఏం చూస్తాలే టీవీలు, కొత్త సమానం టీవీలు చూస్తుంటే ఒకరిని తిట్టుకోవడం, వాళ్ళని ఏం తిట్టుకోవడమే సరిపోతుంది. అదేంటన్నయ్య అంత మాట అన్నావు? ఈ టీవీలు చూస్తుంటే గుండె జబ్బులు వస్తాయంట. చాలే ఇక ఊరుకో అన్నయ్య. నన్ను టీవీ చూడడం మానేమని చెప్పకుండా నన్ను నువ్వు ఈ విధంగా బెదిరిస్తున్నావు కదా. అలా కాదమ్మా, కొత్త సమానం టీవీ చూస్తే ఈ బంగారు చిట్టి తల్లి కళ్ళు ఏమవుతాయని చిన్న భయం. ఆకలిగా ఉందమ్మా, వంట అయిందా? అన్నయ్య నువ్వు వెళ్ళి కాలు చేతులు కడుక్కోరా, భోజనం వడ్డిస్తాను. ఓకేనమ్మా. అన్నయ్య అనుష మర్చిపోయాను, నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. ఏంటి? ఆ సూర్య విషయమేగా? అన్నయ్య తెలుసమ్మా, నాకంతా తెలుసు. అయినా నా చిట్టి తల్లి ఏ తప్పు చేయదని నాకంతా తెలుసు. ఆ సూర్యని ఒక్కసారి కబురు చెయ్యి. అలాగే అన్నయ్య, మా మంచి అన్నయ్య, నువ్వు నా మనసు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు అన్నయ్య. నీకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. హైదరాబాద్లో 2 రోజులు నాకు పని ఉంది. 2 రోజులు పని ముగించుకొని నీ పెళ్లి దగ్గరుండి నేను ఘనంగా జరిపిస్తాను. అలాగే అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే చెల్లమ్మా. Chumba chumba, chudu simba, chumba chumba, hey yeah. Chumba
కుట్టి కప్పించమాకే కన్ను కొట్టి వేలు పట్టి వెన్ను తట్టి చేతబెట్టమాకే సోకు తొట్టి సింగు 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 సింగమల సింహాద్రి కింగులాగా దోచుకోరనాది సింగు సింగు సింగమల సింహాద్రి కింగులాగా దోచుకోరనాది ఆకాశం పైనున్నది కిందేమో నేలున్నది నడి మధ్య స్వర్గంలోకి అనుమతించవా మోసి దమ్మిడి పూల జంగిడి మా తాత నాకు నేర్పినాడులే ఓరి 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 సింహాద్రి నీ ఊపు చూస్తే ఉనికిపోదన్నా బాడీ ఆపు 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 అమ్మాడి నీ జబ్బ చూస్తే కురుకురాగే గుమ్మాడి కోడి పెట్టని పిల్ల రువియవా అత్తమూరెడు ఆశబారెడు కట్టి పెట్టబమ్మ ఊకదప్పుడు సింగు 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 సింగమల సింహాద్రి కింగులాగా దోచుకోరనాది సింగు సింగు సింగమల సింహాద్రి కింగులాగా దోచుకోరనాది మలయాళ పత్రమేసి పిల్లగా మొక్కుళ్ళు దించుతార బుల్లిగా ముద్దొచ్చి పూజలెట్టి పిల్లగా పూజెంతో తెలుచుతార బుల్లిగా అమ్ముకుట్టి కప్పించమాకే కన్ను కొట్టి వెన్ను పట్టి వెన్ను తట్టి చేత పెట్టమాకే సోకు తొట్టి జింగి జింగిజా జింగి జింగిజా చిక్కి చిచారుచా చిక్కి చిక్కిచా జింగి జింగిజా జింగి జింగిజా జింగి చిచారా జింగి చిక్కిచా కూర్చో రమ్మా అన్ని వచ్చినాయా శుక్లాం వరదనం శశివర్ణం చతుర్భుజం భద్రభద్రం జాహే అగజా ఆనవద్ధార్గం ఏకదంతం మాధవహే మా దండలు ఇస్తున్నాం నేను చేసి
నిలబడలేదు ఎంతవరకు నిలబడాలి చేసిన పెళ్ళి చాలు చాలు అమ్మగే తాలిబెట్టు ఎదిరారయ్యా తాలిబెట్టు ఓం మాంగళ్యం తంతునా హేనా మమ దేవన హేతునా కంఠే భద్రామి శుభే సంజీవ శరదాం తథౌ ఓం మంగళ ముహూర్త ఊదమ్మా ఊదమ్మా అవా నువ్వు పాడబెట్టు ఊదు గిన్నెత్త అమ్మా ఇగో అయ్యా అమ్మా ఏలు పట్టుకో అరుంధతి నచ్చరం చూపిస్తా అయ్యా ఒక్కసారి చూపెట్టదా ముద్దమే చెయ్యి చూడు కనపడలేదా కొద్దిగా అయితే కనపడుద్ది కళ్యాణ వైభోగ సింగరే బాబు గారు నా చెల్లిని నీ చేతిలో పెడుతున్నాను నా చెల్లెల కంట్లోంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా చూసుకో లేకపోతే ఏమవుతుందో తర్వాత తెలుసుగా సరేలే బాగారు ఓకే బాగారు వెళ్ళొస్తా అబ్బా ఎక్కడ చూసినా సావులు దినాలు తప్ప ఒక్క శోభనం గాని ఒక్క పెళ్లి గాని జరగకపోయా రత్న బల్లపొడి వాడండి ఒక్క పన్ను ఉంటే ఒట్టు ఎస్పీడీలు తాగండి డాక్టర్కి డబ్బు మీ గుండెకు జబ్బు ఈ పార్కులో ఒక అమ్మాయి రాదేంట్రా నేను అందుకే వచ్చానురా నువ్వు అటు ఎత్తుకు నేను ఇటు ఎత్తుకుతాను సరే ఓకేరా ఆడించు జోరుగా అందాల పప్పులోని గానుగా పప్పు ఆడించు జోరుగా అందాల పప్పులోని గానుగా నీ
సోకంతా నేను చూస్తుంటా ఓ పొమ్మన్నా నేను పడి ఉంటా నీ సోకంతా నేను చూస్తుంటా ఓ పొమ్మన్నా నేను పడి ఉంటా ఆడిస్తా ఆడిస్తా జోరుగా ఓయ్ అందాల పప్పులో నిగాడుగా ఆడిస్తా ఆడిస్తా జోరుగా అందాల పప్పులో నిగాడుగా రజవు రాజా ఓ బాల రాజా రజవు రాజా ఓ బాల రాజా బలపంత కూరి తినవోయి కాజా బలపంత కూరి తినవోయి కాజా రాణి ఓ రాణి ఓ చండి రాణి రాణి ఓ రాణి ఓ చండి రాణి చెయ్యాలి నువ్వే నాకు తొలి బాబు బోని చెయ్యాలి నువ్వే నాకు తొలి బాబు బోని సాకిరేవు కాడ నిషోకు చూడగానే జిల్లంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు అబ్బ మంగమ్మ నువ్వు గురుకుతుంటే అందం అబ్బ వేసవి బంధం అబ్బ మంగమ్మ నువ్వు గురుకుతుంటే అందం అబ్బ వేసవి బంధం ఊరి తీసుకో అమరారాజు దొంగరాజు రాజు నిన్ను వదలకుండా ఉతుకుతా బండ నీటి రాస్తా రాతి బండ నీటి రాస్తా ఈ అమ్మాయి కోసం వేశాము నాటకం ఈ అమ్మాయి కోసం వేశాము నాటకం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి మాట ఆమె కోసం లైలా లైలా ఒక మజను కోసం వెతికాని లోకం ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం మజను 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 నీ జీను టెంటు చూసి బుల్లెమోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ నీ జీను టెంటు చూసి బుల్లెమోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగేస్తని 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 హో వయసు ఊగేస్తని 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 హా నీ బ్యాగే పెన్ను చూసి పిల్లడు నీ కురి తాకుంటూ చూసి పిల్లడు నీ బ్యాగే పెన్ను చూసి పిల్లడు నీ కురి తాకుంటూ చూసి పిల్లడు వలపు వడికి సరి వడికి సరి వడికి సరిరో వయసు వడికి సరి వడికి సరి వడికి సరిరో ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అమ్మాయిల కోసం